నమస్తే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ నిరుద్యోగులారా, నేను మీ అలెగ్జాండర్ డెమోక్రటిక్. ఇకపోతే మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ రిప్రజెంటేషన్ లెటర్, ఈ లెటర్ వచ్చేసి టీజీపీఎస్ చైర్మన్ గారికి రీసెంట్లీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన 31,383 మంది తాలూకు రిప్రజెంటేషన్ లెటర్. ఈ లెటర్లో ఏం చెప్తా ఉన్నారంటే, వాళ్ళు టీజీపీఎస్ చైర్మన్కి ఇచ్చి వాళ్ళు అర్జించారు ఆగస్టు 30, 2024 అనగా ఈరోజే. మరి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో అవకతవకలు జరిగినాయని, మోసాలు జరిగినాయని, కుట్రలు జరిగినాయని, ఉద్యోగాలు అమ్ముకుంటురని హైకోర్టులో కేసు వేసిన ఈ విపత్కర సందర్భంలో మరి గతంలో 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ ఇస్తే రాంగ్ క్వశ్చన్స్ ద్వారా దాంట్లో జరిగిన అవకతవకల ద్వారా 2016లో మెయిన్స్ రాసినాక ఇంటర్వ్యూ అయిపోయాక ఆ నోటిఫికేషన్ రద్దయి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. దానివల్ల 5-6 సంవత్సరాలు వాళ్ళ విలువైన జీవితం వృధా అయింది. మరి ఆర్థికంగా చితికిపోయారు. అట్లా మాకు కాకుండా మరి గత 10 సంవత్సరాలుగా చదువుతూ ఉన్నాం. గతంలో 2 సార్లు రాసి ఇప్పుడు 3వసారి కూడా ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి వచ్చినాము. మరి ఈ అక్టోబర్లో కూడా అక్టోబర్ 21 నుండి 27 వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. మరి ఈ కోర్టులో కేసులన్నీ ఉండగా జీవో 29 మీద, జీవో 55 మీద, సోషల్ రిజర్వేషన్స్కి అది ఫాలో కాకుండా అక్రమంగా తీసుకొచ్చిన జీవో 29కి వ్యతిరేకంగా, లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్కి వ్యతిరేకంగా, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషను, ఈడబ్ల్యూసీ రిజర్వేషను, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించిన ఇష్యూస్లో ఈ అన్నిటి మీద హైకోర్టులో కేసులు పడి ఉన్నాయి. ఈ కేసులన్నీ సెప్టెంబర్ 27 నాటికి వాయిదా పడి ఉన్నాయి. గతంలో 2 సార్లు వాయిదా పడి జడ్జిమెంట్ వచ్చేసి 27 నాటికి, సెప్టెంబర్ 27 నాటికి వాయిదా పడింది. మరి ఇట్నే ముందరికెళ్తే తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది, ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ముందరికి పోదా? మరి ఇంకా 2 సంవత్సరాలు పడుతుందా, 5 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా తేల్చడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ని పూర్తిగా ఫిల్ చేస్తుందా? మరి ఉద్యోగాలను తప్పనిసరిగా తెలంగాణ అభ్యర్థులకి నీళ్లు, నిధులు, నియామకాలన్న ఈ తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి నిరుద్యోగులకి న్యాయం జరుగుద్దా? మళ్ళీ వాళ్ళ కష్టాల కన్నీళ్ళు, వాళ్ళ కడగండ్లు తూర్చబడతాయా అన్న ఒక న్యాయబద్ధమైన ఒక డిమాండ్కే నిదర్శనమే వాళ్ళ యొక్క ఆశలకి, వాళ్ళ యొక్క ఆశయాలకి సంబంధించిన ఇగో ప్రజెంట్ ఈ రిప్రజెంటేషన్ లెటర్. ఈ రిప్రజెంటేషన్ లెటర్ ఈ అభ్యర్థులు టీజీపీఎస్ చైర్మన్ గారికి, మహేందర్ రెడ్డి గారికి వాళ్ళు రాసిరు. అయ్యా, మేము ఈ కోర్టులో ఉన్న కేసులన్నీ త్వరితగతిన పరిశీలించి వాటిని క్లియర్ చేసినట్లయితే మాకు నింపాదిగా, సానుకూలంగా, మనస్ఫూర్తిగా మేము ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడే మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడే కొంచెం ప్రశాంతంగా చదువుకోగలుగుతాము. లక్షల కొద్దీ, వేల కొద్దీ మేము రెంట్లు కట్టుకుంటా మా జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ చిన్న చితక ఉద్యోగాలు మానేసి మా జీవితాన్ని పనంగా పెట్టి మేము చదువుతూ ఉన్నాం. మరి కోర్టు కేసులని క్లియర్ అయినాక ఈ గ్రూప్ 1 మెయిన్స్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ టీజీపీఎస్ చైర్మన్ గారికి లేఖ రాసిరు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులారా, నిరుద్యోగ అభ్యర్థులారా, ఇగో ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన అభ్యర్థుల యొక్క ఆవేదనని ఈ లెటర్లో టీజీపీఎస్ చైర్మన్ గారికి ఈరోజు రాసిరు. మరి వాళ్ళు ఏదైతే వాళ్ళు అర్జీ పెట్టుకుర్రో, ఆ రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చారో, వాళ్ళు ఎవరెవరైతే ఇచ్చిర్రో వాళ్ళ డీటెయిల్స్ ఈ లెటర్లో పేర్కొని ఉన్నారు. మరి టీజీపీఎస్సి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఈ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలి. వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేయొద్దు, వాళ్ళ పొట్ట కొట్టొద్దు. వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని, పిల్ల తల్లులు
అదేవిధంగా పేదలు మారుమూలల గ్రామం నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అశోక్నగర్ కేంద్రంగా దిల్సుఖ్నగర్ కేంద్రంగా లక్షల కొద్ది కోచింగ్ సెంటర్లలో పోసి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టి చదువుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి కోచింగ్ సెంటర్లు బాగుపడతా ఉన్నాయి, కోట్ల కొద్దీ దండుకుంటా ఉన్నారని మీరే చెప్పారు కదా. మరి ఇట్లా వాయిదా వేసుకుంటూ పోతూ ఉంటే, ఇట్లా కోర్టులలో కేసులు పెండింగ్లో పడుతూ ఉంటే మరి వీళ్ళ యొక్క ప్రిపరేషన్ ఎలా కొనసాగుతాయి? మరి లక్షల కొద్దీ వీళ్ళు సుమారు ఈ 3 సంవత్సరాలలోనే ఒక 5 నుండి 10 లక్షల వరకు వీళ్ళు ఖర్చు చేసుకొని ఉన్నారు. మరి ఈ సంవత్సరాల తరబడి ఈ ప్రైవేటు ఉద్యోగాలు చిన్న చిత్క ఉద్యోగాలు వదిలేసి వాళ్ళు నిజంగా కుటుంబాలను త్యాగం చేసి చదువుకుంటూ ఉన్నారు. మరి ఈ అభ్యర్థులకు కూడా అన్యాయం చేయొద్దు. ముమ్మాటికి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులకి మరియు గ్రూప్ 1కి క్వాలిఫై మెయిన్స్ రాయబోతున్న ఈ అక్టోబర్లో మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులకు కూడా న్యాయం చేసే విధంగా మీరు త్వరితగతిన స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ.